తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకనామిక్గా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో మాట్లాడిన రేవంత్ 2047 నాటికి భారతదేశం 100 ఏళ్ల స్వాతంత్ర వేడుకలకు సిద్ధమవుతుందన్నారు. దేశాన్ని 30 ట్రిలియన్ ఎకనామిక్గా తీర్చిదిద్దడంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అందుకే తెలంగాణ రైజింగ్ 2047 భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నామన్నారు. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకనామిక్గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. తెలంగాణ రైజింగ్ మనల్ని నడిపించే మంత్రం. 2047 నాటికి దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలంగాణను నంబర్ 1గా నిలిపే దిశగా ప్రజాప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుందన్నారు. పారదర్శకంగా పరిపాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజాప్రభుత్వానికి మీరంతా అండగా ఉన్నారని ఆశిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలకు అత్యధికంగా కల్పించాం. తెలంగాణ జరూర్ ఆనా అంటూ 100కు పైగా దేశాల నుంచి 72 మిస్ S65 పోటీలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మంది కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలకు నగదు పురస్కారం అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ₹1 కోటి చెక్కుల నగదును అందజేశారు. పొందటం ఒకవైపు అయితే ప్రభుత్వమే ఆర్టీసీకి అందించడం మరొక వైపు. అలా రేవంత్ అన్న సన్నబియ్యం పేరిట రేషన్ వారికి అందరూ లేచి నిలబడి ఆ జాతీయ గీతాన్ని మన గుండె గోడలో ప్రతిధ్వనింప చేసుకుందాం. ఆనరబుల్ సీఎం kindly arise for the national anthem. Today we stand not merely పాత్రికేయులకు in April. Participants, the inspection beautifully glides. The inspection vehicle is supported by Telangana. వేడుక సందర్భంగా Today's 10 లక్షల గౌరవ అతిథులు ఈ 7th contingent. Its rider allows the కోనల్లో ఉన్న గోండు, గుస్సాడి, దండారి, దప్పులు, పోతురాజులు, శివశక్తి animals of మహిళలు, మేధావులు, కవులు, కళాకారులు, సకల జనులు ఉద్యమించి ప్రయత్నం మొదలుపెట్టాం. మేము అందుకే 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి పాలసీని ఆవిష్కరించుకున్నాం. 150 బస్సులను మహిళలకు అందించడం ద్వారా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాదు, మహిళా లక్ష్మి పల్నే 25,35,964 మంది రైతు కుటుంబాలకు 20,610 సమస్యను పరిష్కరించి ఈరోజు అసైన్మెంట్ భూములతో పాటు అడవుల్లో ఉన్న ఆదివాసీలకి అందించిన అటవీ హక్కుల చట్టాలను అమలు చేసి వాళ్ళ భూములకు రక్షణ కల్పించే విధానాన్ని ₹1,00,000, మెయిన్ పరీక్షలకు ఎన్నికైన వాళ్ళకు ₹1,00,000 ఆర్థిక. ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గతంలో ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈరోజు అద్భుతమైన మౌలిక వసతులతోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈరోజు ప్రారంభించుకోవడం ద్వారా ఇదే కాదు పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10కి 9% ఇవ్వడం ద్వారా ఎస్సీ కులాల వర్గీకరణ చేసి దేశ పెట్టుబడులు మిత్రులారా వస్తున్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సంప్రదించి వరంగల్లో నూతన ఎయిర్పోర్ట్కు, అదేవిధంగా ఆదిలాబాద్లో ఇంకొక ఎయిర్పోర్ట్కు అనుమతులు తెచ్చుకున్నాం. కాకపోవడం వల్ల
9వ స్థానానికి హైదరాబాదు నగరం పడిపోయింది. ప్రక్షాళన చేసి సంపూర్ణమైన అధికారులని వాళ్ళకు అధికారాన్ని అందించి తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అమ్మే వాళ్ళు కానీ డ్రగ్స్ వినియోగించే వాళ్ళు కానీ కాలు పెట్టాలంటే వాళ్ళు ప్రచారం కల్పిస్తూ ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వతంత్ర దిద్దాలంటే మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. ప్రపంచంలోనే అగ్ర రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఆదర్శమైన రాజకీయాలకు ఆదర్శవంతమైన అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా తీర్చిదిద్ది సన్మానం చేయాలన్న సంకల్పాన్ని ఇంట మారుమోగేలా చేసిన కవిని ప్రేమించిన అంత్యశ్రీ గారికి నమస్సులు. అతను సుప్రజ గారు ఉద్యమశీలి పాత్రికేయులు ఉంటున్న ఈ వేదిక నుంచి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ మార్చ్ పాస్ట్లో పాల్గొన్న 3 కంట్రీలైన ముఖ్యమంత్రి గారికి అందరం కలిసి పోలీసులకు మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ కార్యకర్తల్ని విధించి అక్రమ కేసులు పెడితే వారి పేర్లను రెడ్ బుక్లో రాసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో మాట్లాడిన హరీష్ రావు అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి అయితే రేవంత్ రెడ్డి అబద్ధాలు అగ్రగామి అన్నారు. ఇవాళ రాష్ట్ర అవతరణ వేడుకల్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. అన్ని 1,000 కోట్లు రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నా సవాల్ను రేవంత్ స్వీకరించాలి. ఈ ఏడాదిలో రేవంత్ ఇచ్చింది 60,000 ఉద్యోగాలు కాదు, 10,000 ఉద్యోగాలు మాత్రమే అన్నారు. బీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకోదు. ఇప్పటికిప్పుడు తెలంగాణ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు 100 సీట్లు ఖాయమని అన్నారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం ఖాయమని అన్నారు. ఏపీ బనకిచెర్లపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి గోదావరి బనకిచెర్ల అడ్డుకుంటామని అతి చేస్తున్న అధికారుల పేర్లు రెడ్ బుక్లో రాసుకొని గుణపాఠం చెప్తాం. మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్ర పరువు తీశారని హరీష్ రావు మండిపడ్డారు. దేశంలో నంబర్ 1 అయిందంటే అది కేసీఆర్ ప్రభుత్వ కృషి. 275 లక్షల మెట్రిక్ టన్నుల అప్పుల తెలంగాణ నాయక 610 జీవో మీద ముఖ్యమంత్రిగా మీరు లీడ్ చేయండి, మీరు పోరాటం చేయండి, మీ వెంట మేముంటామని చెప్పి వారందరూ కేసీఆర్ వైపు చూశారు. కానీ కేసీఆర్ గారు 1 సంవత్సరం ఆలోచించింది. ఉద్యమం ప్రారంభిస్తే ఈ తాప మళ్ళా జెండా దించొద్దు, తెలంగాణ వచ్చేది ఉంటేనే మన ఉద్యమాన్ని ప్రారంభిద్దామని కొన్ని వేల గంటపోయి అందులో వేసి వచ్చింది. అంటే ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇదే విధంగా ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయిన వ్యక్తి. ఆనాడు కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని పూర్తి చేసినవా? 1 ఎకరానికి నీళ్లు ఇచ్చినవా? 1 చెరువు తవ్వినవా? 1 చెక్ డ్యామ్ కట్టినవా? నువ్వు చేసిందేంటి? ఇవాళ 275 మెట్రిక్ టన్నుల పంట పండిందంటే అది బీఆర్ఎస్ రైతులు మొలకెత్తుతుంటే, ధాన్యపు కుప్పల మీద గుండాగి రైతులు చనిపోతుంటే నువ్వు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మార్చి 31వ తేదీ కల్లా రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు వేస్తా అన్నావు. 31 మార్చి పోయింది, ఇవాళ 2 జూన్ వచ్చింది. ఈ రోజు కూడా రైతు బంధు డబ్బులు రైతులకు పడలే. అసలు నువ్వు ఒక్క విషయమన్నా పెంపకంలో తెలంగాణ నంబర్ 1. ఇవాళ నువ్వు చేసే అరాచకాలు 20 లక్షల ఎకరాలు కాళేశ్వరం ద్వారా పాలనను ముందుకు తీసుకుపోయేవాడు. నీకు తెలంగాణ మీద హక్కు ఉన్నదా? ఆనాడు 1996లో మొన్న 65 టీఎంసీలు తక్కువ వాడినాం అంటుండ్రు. బీసీల మీద ప్రేమ ఒలకపోస్తున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు. కేసులు నమోదు చేయి, ఈ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టు. కేసీఆర్ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెడితే ఇంతకాలం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరుంటది, బీఆర్ఎస్ పార్టీ ఉంటది అని చెప్పి ఢిల్లీకి ప్రధానమంత్రి దగ్గర 12 గంటలకు రాత్రి అయితే పట్టుకపోలే. ఆ రోజు
నిజంగా కేసీఆరే లేకపోతే బీఆర్ఎస్ గణేష్ గారు 5 ఏళ్ల కింద తెలంగాణలో పరిస్థితి ఏంది, ఇప్పుడు కూడా పాల్గొన్నది. మరియు ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే కేంద్ర మంత్రిగా రాజీనామా చేసినాడు. బీజేపీకి రాజీనామా చేయమంటే పాపం ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిండు. ఇదే కిషన్ రెడ్డి గారు ధరణి పోర్టల్కు భూభారతి పోర్టల్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం పాలకుర్తిలో మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సమస్యల పరిష్కార దిశగా నడుస్తుందన్నారు. జూన్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి ద్వారా అధికారులు ప్రజల దగ్గరికే వస్తారని చెప్పారు. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ వ్యవస్థ మీ గ్రామానికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని మండలాల్లో ట్రైనింగ్ ఇచ్చిన సర్వేలతో సర్వే జరుగుతుందని తెలిపారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇల్లు బిల్లు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఇల్లు రాలేదని ఎవ్వరూ ఆందోళన నిరుత్సాహపడద్దని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు పంపిణీ స్కీమ్ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిరుపేదలైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఎవరు ఊహించని విధంగా అప్లికేషన్లు వచ్చాయన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో అక్రమాలు జరగొద్దని, ఒక్క అనర్హుడికి కూడా లబ్ధి జరగొద్దనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్కు కొంత ఆలస్యం జరుగుతుందని తెలిపారు. తల్లి విగ్రహ ఆవిష్కరణకి ఇక్కడికి వచ్చిన పాలకుర్తి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పడిన సభ్యురాలు సోదరిమణి ఎస్విష్ణి రెడ్డి గారి, నా కుటుంబ సభ్యులైన కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ముందుగా 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని అధికారంలో ఉన్నప్పుడు పరిపాలించుకున్నారు. మన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెచ్చుకున్నాం, ఇచ్చారు. కానీ మాయ మాటలు చెప్పి 2 పర్యాయాలు అధికారాన్ని అనుభవించినట్టే అనుభవించారు. కానీ తెలంగాణ సాంగ్ని కానీ తెలంగాణ తల్లిని కానీ టీజీఏకి నోరు రాకపోవడం, ఆలోచన రాకపోవడం, వాడి కన్నీరు తెచ్చే దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు పేదవాడు కన్నీరు తెచ్చే దిశగా మన ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. అది తట్టుకోలేక ఇదే వరంగల్లో ఒక 20 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఆనాడు టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకునే నాయకులు ఎటువంటి అవాకులు చవాకులు పేలారో మనకు తెలియదు. సచ్చిని పాముని పదే చంపే ఉద్దేశం ఏదన్నా అది చచ్చిన పాము. ప్రజలకు తెలుసు, ఈ పాలకుర్తి ప్రజలకు తెలుసు, ఏ మంచి జరగాలన్నా అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం. కాటాక చప్పులకి భయపడేది ఎవరు వేసుకునే వాళ్ళు లేరు. మళ్ళీ పూర్తి మద్దతుతో స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పూర్తి మద్దతు. ఈ అనిశ్చిత వేత ధరణిలో సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసరి శ్రవణ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ వాళ్ళకే పరిపాలన చేతకాదని నాడు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారని, కానీ దేశమే గర్వపడేలా తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేసి చూపించారని పేర్కొన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దళిత బంధువును ఆపేసిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే రియల్ ఎస్టేట్ పడిపోయిందని అన్నారు. అందగత్తెలను చూసేందుకు 5 సార్లు అందాల పోటీలకు వెళ్లిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా రైతులను పరామర్శించడానికి రాలేదని అన్నారు. వ్యవసాయం, విద్యుత్, నీటి రంగాల్లో విధ్వంసం జరుగుతుందని దాసరి శ్రవణ్ ఆరోపించారు. విద్యార్థి సోదరులకు, కార్మిక కర్షకులకు,
పొడుస్తున్న పొద్దు మీద అన్నట్టుగా కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని మరొక్కరు ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే మిత్రులారా, ఒక విషయం, ఊరంతా ఒక దారి ఉలిపికట్ట ఒక దారి అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఈ సామెత ఇవాళ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా చలామణి చాలా మంది పెద్దలకు వర్తిస్తుంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక బానిస మనస్తత్వంతో ఇవాళ కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఒక తెలంగాణ జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాలుగా గుర్తిస్తే తెలంగాణలో 10 జిల్లాలు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ గా గుర్తించినట్టు ఒక వైనాన్ని ఇండికేటర్స్ మళ్ళా నేను తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు గద్దె దిగే నాటికి దుర్మార్గంగా విధ్వంసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాదా, ఇది మోసం కాదా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. పేదింటి ఆడబిడ్డలు పేద కుటుంబాల్లోకి వచ్చిన వాళ్ళు ప్రసవాలకు పోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే దే విల్ బి మాల్న్యూట్రిషియస్. ఇది గుర్తించిన దేశంలో ఎవరు గుర్తించలేదు. క్యావస్ ఇన్ ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను. రేవంత్ ఇళ్లలో బల్బులు ఖర్చులు కావాలని చెప్పని ప్రజలను వాడక దొబ్బుతా ఉన్నాడు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నాడు. నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ జాతీయ పతాక ఆవిష్కరణ గావించి పోలీస్ గౌరవ వందన స్వీకరించారు. తదుపరి ప్రజలను ఉద్దేశించి జిల్లా ప్రగతి గురించి వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను తెలియజేస్తూ ప్రదర్శించిన శతకాలను తిలకించారు. అనంతరం చిన్నారులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ నగరం మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, నగర కమిషనర్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని, అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పోరాటం తెలంగాణ చేసుకోవడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. తెలంగాణ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర పాలసీల రూపకల్పన ప్రాణాల కంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. ముందుగా ఒక కేటాయించడం జరిగింది. అప్పట్లతో రైతు 260 కంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటుంది. ఇవాళ రేపు పాప బాబు ఏం లేదు, మంచిగా చదివించండి. శ్రీ నేతుల రఘు గారు ఎల్జీ 7171, నరహరి మహిపాల్ రెడ్డి గారు, బానో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎగరవేశారు. పోలీసుల గౌరవ వందనం సమర్పించారు. త్రివర్ణ పతాకం ఆవిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ స్వరాష్ట్రం సాధించేందుకు పోరాడిన అమరవీరుల త్యాగాలను రాష్ట్రం అవతరణ దినోత్సవ వేడుకల్లో స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ దేశంలోనే యంగెస్ట్ రాష్ట్రమని, అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకెళ్తుందన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి మరింత కృషి చేసి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలపాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా స్కౌట్స్, గైడ్స్లకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి అదనపు కలెక్టర్లు గణేష్,
మేన శ్రీను, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోరాడారు అవన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటాం. వన్ ఆఫ్ ది యంగెస్ట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ, కానీ మంచి గ్రోత్, ప్రోగ్రెస్ అండ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ, ప్రతి ఒక్కరి వెల్ఫేర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ తో మన స్టేట్ ముందుకెళ్తుంది. కాబట్టి ఈ రోజు ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకా ఫ్యూచర్ లో స్టేట్ కి గ్రోత్ కోసం అవ్వచ్చు, మన పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఇంకా ఎక్కువ కృషి చేసి మన కంట్రీలోనే నెంబర్ 1 స్టేజ్ గా ముందుకు తీసుకెళ్ళాలి అని ప్రతి ఒక్క ఎంప్లాయీని కోరుతూ అందరికీ కూడా మరొకసారి తెలంగాణ కోఆర్డినేషన్ కి విషెస్ తెలియజేస్తున్నాను. వరంగల్ జిల్లా కేంద్రంలోని కిలా వరంగల్ మైదానంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల్ని ఉద్దేశించి జిల్లా ప్రగతి గురించి వివరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, నగర మేయర్ గుండు సుధారాణి, శాసన మండలి సభ్యులు బసవరాజు సారయ్య, శ్రీపాల్ రెడ్డి, శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరమణారెడ్డి, డీసీపీ అంకిత్ కుమార్లతో కలిసి స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. మన ముందుకు రాబోతున్నారు. పరిపాలనలో పరాక్రమం, పౌరులలో విశ్వాసం నింపి ఉన్నాం. ప్రజా చేసే ప్రథమ కర్తవ్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రానికి అధికారంలోకి జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్థానాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటలు మనోవేదనకి గురయ్యారు. రైతాంగాన్ని, భూ యాజమాన్యులకు ఈ సమస్యల నుంచి శాశ్వత విముక్తుల్ని కలిగించేలా సమగ్రంగా అధ్యయనం జరిపి భూభారతి చట్టం, ఏప్రిల్ భూభారతి అమలు చేస్తున్నామని పబ్లిక్ సర్వీస్ కాలం గడుపుతూ పిల్వంత్ రెడ్డి గారి సూచనల ప్రకారం చరిత్ర ఉన్న మన ప్రభుత్వం తీసుకున్న చర్యల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలాగా పనిచేస్తుంది. ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కరీంనగర్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ తెలంగాణ రాష్ట్ర అవతరణ గ్రౌండ్స్ నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు. స్వరాష్ట్రం సాధించుకునేందుకు పోరాడిన అమరవీరుల త్యాగాలను రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ దేశంలోనే యంగెస్ట్ రాష్ట్రమని, అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకెళ్తుందన్నారు. ఇది ప్రజాప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి మరింత కృషి చేయాలని, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టాలని పేర్కొన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబాలకు సన్మానించారు. పోలీస్ స్టాళ్లను సందర్శించారు.
ఆయువు కన్నా ఆశయం మిన్న అన్న మాటనే తమ జీవితంగా భావించి తెలంగాణ రాష్ట్ర శృంఖలాలను తెగతెంచాలనేటువంటి అకుంఠిత ఎందరో అసూలుగా కార్యక్రమాడే శాస్త్రీయ నృత్యం ఉంటుంది. అలాగే 30 మంది విద్యార్థులతో బతుకమ్మ జానపద నృత్యం ఉంటుంది. సో కొరియోగ్రాఫర్ కానీ ఇక్కడ అందించారు. మనంతా కూడా నిజంగా ఉండాలి. మీరు వచ్చి బాలభవన్ మంత్రివర్గం యొక్క తదుపరి జి సదాచారి ఉమెన్ పిఎస్ పులిమికొండ గ్రామం నుంచి వడ్లూరి స్వరూప, వడ్లూరి విజయ, తాళ్లపల్లి సుజాత గారు, రామగిరి సుమలత, ఓకే ఓకే ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో కీలక అంశాలు ఉన్నాయి. పరిపాలన లక్ష్యాలకు ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ ఇందిరమ్మ శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. 35,964 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది. అవాంజలో జరుగుతున్న నార్వే చెస్ ఈవెంట్లో తెలుగు బిడ్డ ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ సత్తా చాటుకున్నాడు. గుకేష్ దెబ్బకు 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కార్లెసన్ సహనం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆదివారం స్టావాంజాలోని జరిగిన నార్వే చెస్ ఈవెంట్లో ఓటమి తర్వాత బల్లను బద్దలు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈవెంట్లో 6వ రౌండ్ మొదటిసారిగా క్లాసికల్ గేమ్లో కార్లెసన్ ఆశ్చర్యపరిచే ఎత్తులతో గుకేష్ చిత్తు చేశాడు. వరుస విజయాలతో ఊపులో ఉన్న గుకేష్ కార్లెస్పై విజయం సాధించి అతనికి షాక్ ఇచ్చాడు. ఆటలో ఎక్కువ భాగం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ గుకేష్ టైం స్క్రబుల్కు సమయంలో కార్లెస్ను చేసిన అరుదైన తప్పిదాన్ని సద్వినియోగం చేసుకొని 4 గంటలకు పైగా సాగిన సుదీర్ఘ ఆట తర్వాత 62 స్టెప్లతో పైచేయి సాధించాడు. టోర్నమెంటులో 8.5 పాయింట్లతో 3వ స్థానానికి ఎగబడ్డాడు. Finding all the right moves. And in the end, it's going to be the B3 pawn that's going to win the game for Gukesh. The queens are going to be traded off if Gukesh has calculated this line all the way. Oh my God! Calculated this line all the way. For Gukesh. The queens are going to be traded off if Gukesh has calculated this line all the way. Oh my God! Magnus banged the table and the pieces fell over. Look at that devastation from the world number 1. Turnaround, historic moment. Gukesh wins against all the odds. Wow. Gukesh Jomaraju has done it. He's got... Gukesh is winning. It's a race, and there we go. He starts the race. Pawn to h5. He reaches for the queen, Gukesh. That is symbolic. He's about to promote to a queen. It's another pawn race between these two. Magnus, though, lacking the knight, lacking the time. He's one move too slow. Look at his hand shaking, Magnus Carlsen. Oh, Magnus Carlsen is about to lose to Gukesh. This is unbelievable. What a turnaround. Yeah, but does he have to be careful here, Gukesh? Okay, he moves the knight to b2, finding all the right moves. And in the end, it's going to be the b3 pawn that's going to win the game for Gukesh. The queens are going to be traded off if Gukesh has calculated this line all the way. Oh my God!
Magnus banged the table and the pieces fell over. Look at that devastation. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆర్థిక సాంకేతిక అభివృద్ధి, శక్తివంతమైన ఆధునిక పర్యావరణ వ్యవస్థను కలిగి ఉండాలని అన్నారు. తెలంగాణ ప్రజల పురోగతి శ్రేయస్సు మార్గంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నానని తెలిపారు అని ట్విట్టర్లో చేశారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక గొప్పతనాన్ని, ప్రజల కష్టపడి పనిచేసే స్ఫూర్తిని ప్రశంసిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఎక్స్లో ఇంగ్లీష్, తెలుగులో రెండింటిలోనూ తన ట్వీట్ చేశారు. దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తుంది. చల్లగా ఇళ్లలోకి వచ్చి త్రిష్ట వేస్తుంది. ఇప్పటికే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,000కు పైగా చేరుకుంది. 100-200 నుంచి ఇప్పుడు ఏకంగా 4,000 వరకు చేరడం చూస్తుంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏంటనే ఆందోళన నెలకొంది. ఢిల్లీలో ఒక్క రోజులోనే 47 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. యాక్టివ్ కేసులు 4,000కు పైగా చేరడంతో వైద్య శాఖ సైతం అలర్ట్ జారీ చేసింది. భారత్లో జూన్ 2న ఉదయం నాటికి యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,961గా ఉంది. ఢిల్లీలో అత్యధికంగా 47 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీలో కోవిడ్ కారణంగా మరొకరు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 4కు చేరింది. మొత్తం ఇన్స్పెక్షన్ల సంఖ్య 483కు పెరిగింది. జూన్ 1న ఒక్కరోజే పశ్చిమ బెంగాల్లోని 82 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళలో 64, ఢిల్లీలో 61 కేసులు నమోదయ్యాయి. ఈ 3 రాష్ట్రాలలోనూ పరిస్థితులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం కేరళలో 1,435 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇదే అత్యధికంగా. ఆ తర్వాత మహారాష్ట్రలో 506 కేసులు, ఢిల్లీలో 483, గుజరాత్లో 338, పశ్చిమ బెంగాల్లో 287, ఉత్తరప్రదేశ్లో 157, రాజస్థాన్లో 60 కేసులు యాక్టివ్గా ఉన్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో వాతావరణ పరిస్థితులు రోజుకో రకంగా మారుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రోహిణి ఖాతాలోనే రావడంతో కొన్ని రోజులు వర్షాలు కురిశాయి. ఆ తర్వాత రుతుపవనాల కదలిక ఈశాన్య రాష్ట్రాల వైపు ఉండడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆ 2-3 రోజులుగా ఎండాకాలం లాంటి వాతావరణాలు కనిపించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కదలిక తెలంగాణ రాష్ట్రంలో మందగించింది. దీంతో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కింద స్థాయి గాలులు ప్రధానంగా నైరుతి దిశ నుంచి వీస్తున్నాయి. దీంతో ఇవాల్టి నుంచి మరో 2 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉన్నదని వాతావరణ కేంద్ర నిపుణులు తెలిపారు. అదేవిధంగా ఎండలు కాస్త పెరగనుండడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం మేఘావృతమైన వాతావరణం, మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత వాతావరణం చల్లబడే అవకాశం ఉందని చెప్పారు. దీంతో అక్కడక్కడ చిరుజల్లులు, తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.